కూడా ఆదేశాలు ఇచ్చిన మరి ఏది ఏమైనా మరి భార్గవ్ కుటుంబానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కొంచపోయి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టి కొంచపోయి మరి దామోదర రాయలసీమ గారి మంత్రి గారి దృష్టి కొంచపోయి తప్పకుండా కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది, వాళ్ళ కోసం సపోర్ట్గా ఉంటుంది. మరి భార్గవి కానీ ఆ యొక్క డేవిడ్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బావ కానీ వాళ్ళు ఉంటారు కాదు, మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికి కూడా మాకు చాలా బాధ కలుగుతుంది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద అటువంటి మన ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిల కుటుంబాలలో కూడా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. మన అందరం కూడా కలిసిపోయే సమాజంలో ఇటువంటి సంఘటనలు చేయడం, అమాన్య సంఘటనలు జరగడం చాలా బాధ కలిగిస్తుంది. ఒక ఎస్సీ ఎస్టీ కమిటీ చైర్మన్ ఉన్నందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నా. ఇండియన్లో కూడా ఇంకా మా పిల్లలు వివక్షపోతుంది అంటే చాలా అన్యాయం. దీన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రం లెవెల్లో అన్ని విధాల మరి చర్యలు తీసుకొని మరి ప్రభుత్వంలో ఒక చలనం తీసుకొచ్చి ప్రజలకు చైతన్యం కల్పించే విధంగా ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి కోరతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరిని కలిసినందుకు పత్రికా సోదరులకు అందరికీ కూడా ఇటువంటి మీరు మానవీయ కోణంలో ఆలోచించి ఇటువంటి సంఘటన జరగకుండా బాగా చేసి మీ అందరికీ కూడా ఇంకా నిధులు ఉన్నా కానీ మీ వంతు బాధ్యత కూడా కల్పించి మిగతా అందరూ కూడా అరెస్ట్ అయ్యే విధంగా మీరు సహకారం అందించాలని చెప్పి కూడా నేను పత్రికా సోదరులకు విజ్ఞప్తి చేస్తాను. జై హింద్, జై భీమ్. కుల దురంకార హత్య చేసిన నిందితులను ఖండించండి. కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా, కుల దురహంకారానికి వ్యతిరేకంగా ఒక హోటల్లో పనిచేస్తారు సార్. ఆ హోటల్లోకి వీళ్ళ అన్నయ్య వీళ్ళంటే ఫ్రీక్వెంట్గా వెళ్తే అప్పుడు మాట్లాడు. నేను కూడా బాధపడుతుంది. అదే రోజు కూర్చొని మాట్లాడి రోజును శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, మీరు అర్జెంట్ అని చెప్పిన ఇంటి దగ్గర టెంట్ కింద పడుతుంది. రోడ్డు బైక్ మీద ఇద్దరు వచ్చేసి వ్యక్తులు రోడ్డు పైన నిలబడి ఇక్కడ అని పిలిచారు. ఎవరో మీడియా వాళ్ళు ఎవరైనా పరామర్శించడానికి వచ్చారు, బండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది. రోడ్డు మీద వచ్చారు. కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాక వెళ్ళేసి కేసు విత్డ్రా చేసుకోండి, 2 కోట్లు ఇస్తాను, లేకపోతే నేను నీ కోడని చెప్పేస్తాను అనేసి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాను. మా మామయ్య భయపడి ఇంట్లో వంట చేస్తున్నారు పక్కన. వాళ్ళని పిలుద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. అది జరిగింది. దళిత బహుజన్ ఫ్రంట్ టీం ఇక్కడికి వచ్చి వివరాలన్నీ తీసుకొని చైర్మన్ గారికి ఒక నోటును వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాని అంశాలకు సంబంధించి చైర్మన్ గారితో మాట్లాడారు. సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి చనిపోయినటువంటి సంఘటన చాలా బాధాకరం. నేను విచారం వ్యక్తం చేస్తున్నా, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. మరి వారి కుటుంబానికి వెళ్ళి కుటుంబ సభ్యులు పరామర్శం జరిగింది. మా యొక్క సభ్యులు రాంబాబు నాయక్ గారు, జిల్లా శంకర్ గారు, మరి డిబిఎఫ్ శంకర్ గారు, కల్పన గారు, మరి భార్గవిని, వాళ్ళ కృష్ణ కుటుంబం వాళ్ళ తండ్రిని డేవిడ్ గారిని 78 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి అమానవీయ సంఘటన జరగడం
చాలా బాధ కలిగిస్తున్నది. మరి ఎవడు పుట్టించుండో, ఏ మనవాది పుట్టించుండో ఈ కులాన్ని కానీ ఒక మంచి జీవితం గడుపుతున్నటువంటి భార్గవి కృష్ణ గారులను చూడలేక ఓర్వలేక ఈరోజు హత్య చేయడం, కుల దురంకార చర్యను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నేను పోలీస్ శాఖ ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఆదేశించిన నిందితులు ఎంతటి వారైనా ఇంకా 4-5 ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశించిన. మరి 24 గంటలలో వాళ్ళు అరెస్ట్ చేసి తక్షణం ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. మరి కలెక్టర్ గారితో అన్ని విషయాలు డిస్కస్ చేసిన మన కుటుంబంకి వచ్చేటువంటి పరిహారం మందిని మేము వస్తున్నామని తెలిసి ఆగ మేఘాల మీద ఇలా పొద్దున్నే మన కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం మొదటి రిలీఫ్ కూడా 4 లక్షల చిల్లర పైచీలకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చేర్చిన తర్వాత మీద డబ్బు ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశించినాం. మరి వారి కుటుంబంలో ఒక ఉద్యోగం, మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసు సత్వర పరిష్కారం కోసం చేయాలని చెప్పి కూడా ఎస్పీని, కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. వారికి ఏదైతే బెనిఫిట్స్ రావాలో ఉద్యోగం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఒక 5 ఎకరాల భూమి కూడా భూమి లేని నిరుపేదలు వాళ్ళు అలాట్మెంట్ చేయాలి, జిల్లాలో సూర్యాపేట జిల్లా ఎక్కడ ఉన్నా అలాట్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినాం. మన కుటుంబాన్ని మేము తప్పకుండా ఆదుకుంటాం. నేను భార్గవికి ఒకటి ధైర్యం ఇచ్చిన, అమ్మ నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నాకు 3 అమ్మాయిలు అమ్మ, నువ్వు 4వ బిడ్డవు, నీ యోగక్షేమాలు చూసుకునే బాధ్యత నాది, ఎస్సీ ఎస్టీ కమిషన్ నీకు అండగా ఉంటుంది, నువ్వు భయపడద్దని చెప్పి కూడా నేను ధైర్యంగా చెప్పిన. మరి 4 రోజుల తర్వాత కూడా, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వచ్చే డేవిడ్ గారిని మరి మీరు ఈ కేసు విడ్రా పెట్టుకుంటారా, డబ్బులు తీసుకొని 1 కోటి 2 కోట్లు ఇస్తాం, లేకపోతే నిన్ను చంపుతాం, నీ కూడా చంపుతాం అని బెదిరిస్తున్నారంటే మరి పోలీసుల వైఫల్యం కొట్టచ్చినట్టు కనబడుతుంది. చాలా న్యాయం. పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన మీరు వెంటనే పికెటింగ్ ఏర్పాటు చేయండి, రోజు అక్కడ వెహికల్ తిరగాలి, వాళ్ళ ఇంటికి ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన. మరి ఏది ఏమైనా మరి భార్గవి కుటుంబానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కొంచపోయి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టి కొంచపోయి, మరి దామోదర రాయలసీమ గారి మంత్రి గారి దృష్టి కొంచపోయి తప్పకుండా కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది, వాళ్ళ కోసం సపోర్ట్గా ఉంటుంది. మరి భార్గవి కానీ, ఆ యొక్క డేవిడ్ కానీ, వాళ్ళ సిస్టర్ కానీ, వాళ్ళ బావ కానీ వాళ్ళు ఉంటారు కాదు, మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికి కూడా మాకు చాలా బాధ కలుగుతుంది. 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద అటువంటి మన ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అటువంటి స్థాయిల కుటుంబాలలో కూడా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. మన అందరం కూడా కలిసిపోయే సమాజంలో ఇటువంటి సంఘటనలు చేయడము, అమాన్య సంఘటనలు జరగడము చాలా బాధ కలిగిస్తుంది. ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నా. ఇండియన్లకు కూడా ఇంకా మా కులానికి వివక్షపోతుంది అంటే చాలా అన్యాయం. దీన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రం లెవెల్లో అన్ని విధాల మన చర్యలు తీసుకొని మన ప్రభుత్వంలో ఒక చలనం తీసుకొచ్చి ప్రజలకు చైతన్యం కల్పించే విధంగా ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరిని కలిసినందుకు పత్రికా సోదరులకు అందరికీ కూడా ఇటువంటి మీరు మానవీయ కోణంలో ఆలోచించి ఇటువంటి సంఘటన జరగకుండా బాగా చేసి మీ అందరికీ కూడా ఇంకా నిందితులు ఉన్నా కానీ మీ వంతు బాధ్యత కూడా కల్పించి మీతో అందరినీ కూడా అరెస్ట్ అయ్యే విధంగా మీరు సహకారం అందించాలని చెప్పి కూడా నేను పత్రికా సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. జై హింద్, జై భీమ్.